అసలు మన దక్షిణ భారతదేశంలో మొదటి గొప్ప సామ్రాజ్యాన్ని ఎవరు కట్టారో తెలుసా? దాని సమాధానం కొన్ని వేల ఏళ్లనాటి గ్రంథాల్లో దాగి ఉంది. గంగా యమున లాంటి పెద్ద నదులకు కింది వైపున అదే ఆంధ్రుల నివాసం. అంటే చూడండి, వీళ్లు మన ఉపఖండ చరిత్రలోనే అత్యంత ప్రాచీనమైన జాతుల్లో ఒకరు. మౌర్యుల కాలంలో కూడా ఆంధ్రులు చాలా బలమైన స్వతంత్ర శక్తిగా ఉన్నారు. వాళ్ళు మౌర్యులకు సామంతులు కాదు, వాళ్లది ఒక స్వతంత్ర ప్రతిపత్తి. మౌర్యులు పడిపోయాక శాతవాహనుల రూపంలో ఆంధ్రులకు ఒక స్వర్ణయుగం మొదలైంది. వాళ్ల రాజధాని మార్పే దక్కన్ పీఠభూమిలో వాళ్ల పెరుగుతున్న శక్తికి ఒక నిదర్శనం. సిముకుడు మొదలుపెట్టాడు. ఆ తర్వాత వచ్చిన గొప్ప రాజులతో ఈ వంశం ఉన్నత స్థాయికి చేరింది. గౌతమీపుత్ర శాతకర్ణి వల్లే దక్కన్లో శాతవాహనులు తిరుగులేని శక్తిగా ఎదిగారు. రాజునుంచి కింది స్థాయిలో గ్రామిక దాకా చాలా పక్కగా